లక్ ఎప్పుడు మారుతుందో ఎవరికీ తెలియదు. లైఫ్ ఏంట్రా ఇలా ఉంది అనుకున్న సమయంలో ఒక్క అవకాశం వస్తుంది. అది జీవితాన్ని మార్చేస్తుంది. ఓవర్ నైట్ లో స్టార్స్ అయిన వారు, ఒక్క రోజులో కోటీశ్వరులైన వారు ఉన్నారు. లాటరీల ద్వారా ఇప్పటికే కొందరు కోట్లకు అధిపతులయ్యారు. తాజాగా లక్ను పరీక్షించుకున్న నర్సుకు కూడా అదృష్టం వరించింది. లాటరీలో ఏకంగా 70 కోట్ల రూపాయలొచ్చాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళకు చెందిన మను మోహనన్ ప్రస్తుతం బహ్రెయిన్లో నర్సుగా పనిచేస్తున్నారు. గతేడాది డిసెంబర్ 26న ఆయన స్థానికంగా అత్యంత ప్రజాదరణ పొందిన బిగ్ టికెట్ రాఫెల్ లాటరీ టికెట్ను కొనుగోలు చేశారు. బై 2 గెట్ 1 ఫ్రీ స్కీమ్ కింద 2 టికెట్లు కొనుగోలు చేసి మరొకటి ఉచితంగా పొందారు. ఇక ఇటీవలి ఈ లాటరీకి సంబంధించి లైవ్ టీవీ షోలో డ్రా నిర్వహించగా మను మోహనన్కు ఏకంగా 3 కోట్ల దిర్హాంల బంపర్ లాటరీ తగిలింది. మన కరెన్సీలో చెప్పాలంటే ఇది ఏకంగా 70 కోట్లకు సమానం. ఇంత మొత్తం తనకు వచ్చిన విషయాన్ని మను మొదట అస్సలు నమ్మలేకపోయారు. ఇది నిజమేనా అంటూ ఏకంగా 3 సార్లు షో హోస్ట్ ను అడిగారు. తన టికెట్ నెంబర్ కూడా తరచి చూసుకున్నాక నిజమని తెలిసి అతడు షాక్ అయిపోయారు. కాగా మను, అతడి స్నేహితులు గత 5 ఏళ్లుగా లాటరీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఏదో ఒక రోజు కాలం కలిసి రాదా అన్న ఆశతో క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొంటున్నారు. అయితే తాజాగా మను కల నెరవేరింది. దీంతో అతడి ఆనందానికి అంతే లేకుండా పోయింది. కాగా గత నెలలో దుబాయ్లోని మరో ఎన్ఆర్ఐ అరుణ్ అప్పుకుట్టన్ కూడా రాఫెల్ డ్రాలో 59 కోట్లు గెలుచుకున్నాడు. ఈసారి డ్రా తీసేందుకు లాటరీ సంస్థ హోస్టుతో పాటు పాల్గొన్నాడు. తన వద్ద మరో లాటరీ ఉందని, ఈ నెలలోనే దాన్ని లాటరీ డ్రా నిర్వహిస్తారని తెలిపారు. లాటరీలో గెలిస్తే ఆ డబ్బును స్నేహితులతో కలిసి పంచుకుంటానని అన్నారు. తమలో చాలా మంది అప్పుల భారంతో సతమతమవుతున్నారని, ఈ డబ్బుతో కొందరు పెళ్లి కూడా చేసుకుంటారని చెప్పుకొచ్చారు. కాగా దుబాయ్లో 3 దశాబ్దాలుగా కొనసాగుతున్న బిగ్ టికెట్ లాటరీ స్థానికుల్లో బాగా పాపులర్. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎందరో ఈ లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తుంటారు.